అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు అంటూ ఎవరుండరు. రాజకీయాల్లో పర్మనెంట్ పార్టీలు అంటూ ఉండవు అనేది మరోసారి స్పష్టమవుతున్నటువంటి అంశాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా రాజకీయ కలయిక కలవరం రేపుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మొన్న చూసాం, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా కలిసి వారిరువురు కూడా గతంలో స్నేహంగా ఉండేవారు. స్నేహపూరిత వాతావరణం వారిద్దరి మధ్య కూడా చిగురించిన సందర్భంలో మరి కొత్త సంవత్సరం వేళ బాపట్లో జరిగినటువంటి ఒక శుభకార్యానికి వచ్చినటువంటి మరి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ను కలవటం జరిగింది. ఇది రాజకీయ కలయిక, స్నేహం అనేది అర్థం కావాల. మరోవైపు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా మరి నిన్న మాజీ మంత్రి సిద్ధారాఘవరావును కలవటం జరిగింది. ఇది రాజకీయ కలయిక లేక స్నేహపూరిత వాతావరణమా అనేది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అటు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి లీడర్స్ ను కలవటం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? అధిష్టానం ఏదన్నా వారిని మళ్ళీ యాక్టివ్ చేయమని పురాయించిందా, లేకపోతే స్నేహపూరిత వాతావరణంలో మరి వారి ఇంటికి వెళ్ళి ఎక్కడైనా కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఏదన్నా వర్క్ రీచే కానీ, సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఇతర పార్టీ నేతలు కూడా మరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కలిసేటువంటి సందర్భాలు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ ఉంటాం. అంటే ఇది రాజకీయ కోణంగా కూడా చూడాల్సినటువంటి అవకాశం లేదు. ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే తోటి మరి ఎవరికైనా కూడా పనులు ఉంటాయి. సో ఎమ్మెల్యే గారితో ఏదైనా పని చేయించుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక ఎమ్మెల్యేకి ఏదైనా శుభకార్యానికి కానీ, ఏదైనా ఫంక్షన్ కు పిలవటానికి కూడా మరి పారిశ్రామికవేత్తలు కానీ, ఇతర నాయకులు కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అక్కడ కార్డులు కానీ ఏదైనా శుభకార్యానికి పిలవటం ఆనవాయితీ. ఇక్కడ చూసినట్లయితే అటు చీరాల కాన్స్టిట్యున్సీ కానీ, ఇటు ఒంగోలులో చూసినట్లయితే ఇద్దరు కూడా అటు సెంట్రల్ ఎమ్మెల్యేగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి వెళ్ళటం జరిగింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సిద్ధారాఘవరావు గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. ప్రస్తుతం సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలోకి చేరాలని సంకల్పిస్తున్న వేళ ఆయన దర్శి నుంచి కూడా మరి ప్రాతినిధ్యం వహించాలని అది వాళ్ళ చిరకాలమైనటువంటి స్వప్నం. ఎందుకంటే దర్శి తప్పితే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ లేనటువంటిది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. గతంలో దర్శిలో సక్సెస్ అయినటువంటి ఎమ్మెల్యే మరి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు. ఆయన దర్శిలో ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది. మంత్రిగా కూడా ఫుల్ టైం మంత్రిగా కూడా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భం. వివాదరహితుడు, ఆర్యవేసి కమ్యూనిటీలో కూడా ఒక మంచి మాస్ లీడర్ గా కూడా సిద్ధారాఘవరావుకు పేరుంది. అదే విధంగా మరి ఆ బాధ్యతలను లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల తోటి కూడా ఆయన పంచుకునేటువంటి అంశాలు కొంత చర్చకు నడుస్తున్నాయని తెలియజేసుకోవచ్చు. బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా మరి సంతనూతలపాడుకి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరుగుతుంది. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే. 2009 నుంచి 2014 వరకు కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయనకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గారు. అదేవిధంగా 2024లో చూసినట్లయితే భారీ మెజార్టీతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేల సరసన భారీ మెజార్టీ తోటి కూడా ఆయన గెలుపొందడం జరిగింది. సంతనూతలపాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి వచ్చిన మెజార్టీ చూసి పక్క కాన్స్టిట్యున్సీ లో వాళ్ళే నివిరిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మరో కోణంలో కనుక చూసినట్లయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా 2009, 2014లో చీరాల నుంచి కూడా ఆయన బరిలోకి దిగటం జరిగింది. ఒకసారి 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన సత్తా చాటుకున్నటువంటి వ్యక్తి. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా కూడా ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. అంటే ఆయన ఒక చిన్న లీడర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ జనరల్ గా కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కానీ, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లేదంటే ఇతర కమ్యూనిటీలకు సంబంధించినటువంటి లీడర్లను ఆ స్థాయి లీడర్ కలవటం ఒక ఆనవాయితీ అయితే, ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ను బోండా ఉమ్మ కలవటం, అదేవిధంగా ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిద్ధారాఘవరావు గారిను మరి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కలవటం కూడా ఇది రాజకీయ కలయిక, లేకపోతే మరి నిప్పు లేకుండా పొగొస్తుందా అనేది కూడా ఒంగోలు సంతనూతలపాడుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో
కొంత రాజకీయంగా కూడా దీని మీద చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అటు ఆమంచి కృష్ణమోహన్ గాని, ఇటు సిద్ధారాఘవరావు గారు కానీ ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినేతల దగ్గర నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా వారికి సంబంధించి కొన్ని ఇతరితర కారణాలతోటి వారు కొంత టీడీపీలోకి చేరే అంశం కూడా పరిశీలనలో ఉంది కాబట్టి మరి వీరి ద్వారా దానికి సంబంధించి ఏదైనా రాజకీయంగా స్టెప్ తీసుకుంటారా అనేది కూడా ఇంతవరకు దానిపై స్పష్టత రాలేదని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో చీరాలకు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా ఒక మాస్ లీడర్ గా 2024లో చూసాం. ఆయనకంటే అక్కడ ఒక క్యాడర్ ఉంది, ఆయన కోసం పనిచేసేటువంటి సైన్యం ఉంది. 2024 ఎన్నికల్లో మరి త్రిముఖ పోటీలో కూడా కరణం బలరామ కృష్ణమూర్తి గారి కుమారుడు మరి కరణం వెంకటేష్, అదేవిధంగా మరోవైపు ఎంఎం కొండ యాదవ్, ఇటు చూసినట్టయితే ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఓట్లు ఇచ్చి మరి మరి తన శత్రువుగా భావించినటువంటి కరణం వెంకటేష్ను కూడా ఓడించి మరి ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారని తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మనకి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, ఇతరితర దానికి సంబంధించి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కలయిక రాజకీయాల్లో కొత్త అంశంగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీసుకోవచ్చు అనేది రాజకీయంగా చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం రాజకీయాల్లో పర్మనెంట్ గా కూడా ఒక పార్టీలు ఉండరు. వీరు మరి తెలుగుదేశం పార్టీలో కనుక యాక్టివ్ అయితే అది పార్టీకి కొంత ప్లస్ అవుతుంది అనేది కూడా రాజకీయంగా దీనిపై చర్చ నడుస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయాల్లో ఏ పార్టీలో ఎవరుంటారు అనేది కూడా మరి పైన దేవుడు నిర్ణయించాలి, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి పార్టీ అధినేతలు నిర్ణయించాలి అనేది కూడా ఇక్కడ జోరుగా చర్చించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వీరిని పార్టీలో కనుక చేర్చుకుంటే మరి తెలుగుదేశం పార్టీలో రాబోయే రోజుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దాని మీద కూడా మరి రాజకీయంగా చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. మరోవైపు సిద్ధారాఘవరావు గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారిని మరి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా అంటే ఆయన వ్యాపారాల రీత్యా కూడా కలవటం జరిగింది. ఒకసారి అయితే విజయవాడ ఫ్లోడ్కు సంబంధించి కూడా భారీగా విరాళం కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సిద్ధా గనక యాక్టివ్ అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా రాజకీయాల్లో కొంత హైప్ వస్తుందని తెలుగుదేశం పార్టీకి ఫుల్ బడ్జెట్ గా కూడా మరి కొన్ని కాన్స్టిట్యున్సీలు, ఎందుకంటే వాళ్ళు దర్శి వైపు ఎక్కువగా కూడా ఆసక్తి చూపుతున్నారు. తన కుమారుడు సిద్ధా సుధీర్ ను రాజకీయంగా మరి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో సిద్ధారాఘవరావు ఫ్యామిలీ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అటు సిద్ధారాఘవరావు గారు, ఇటు ఆమంచి కృష్ణమోహన్ గనక తెలుగుదేశంలో గనక యాక్టివ్ అయితే రాజకీయంగా అటు మనకి చీరాల కానీ ఇటు మనకి దర్శి కాన్స్టిట్యున్సీ, దర్శి ఆయన బలం మరి ఇప్పుడు మనం చూసినట్లు ఆమంచి కృష్ణమోహన్ గారు మరి చీరాల, పర్చూరు కాన్స్టిట్యున్సీతో పాటు మరి ఒంగోలులో కూడా ఆయన కొంత చక్రం తిప్పగలిగినటువంటి నేత. అదేవిధంగా సిద్ధారామరావు గారు కూడా ఆయన కమ్యూనిటీ పరంగా కూడా చూసినట్లయితే మనకి దర్శి, ఒంగోలుతో పాటు మరి కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా చక్రం తిప్పగలిగినటువంటి నేత కాబట్టి వారి ఇరువురు కలయిక కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా కొత్త చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరి ఎమ్మెల్యేలు కలిసారంటే నిప్పు లేకుండా పోగొస్తుంది అనేది కూడా మనం చర్చించుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియోపై మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలియజేయాలని మీ ఆర్కే కోరుకుంటున్నాను.